name is Mende Mohta and Okay. I'm pursuing fashion designing in Dhruva College. Okay. Is this your first sem? Yes, this is my first Okay. sem. Is this your artwork? This is Can you my- explain this? Yeah. Yeah. This is the topic is about garment Okay. illustration. So here this is the topic about garment illustration in fashion illustration. Okay. FI. So this is formal wear and this is casual wear. Casual wear means This is a casual wear where we dress up in western. okay. Okay, and it is very dynamic. It's not in a regular western wear. Yeah, It's very dynamic. So we This can, is good actually. Yeah, thank What you. about this? This is a party wear Okay. where the slit enhances the dress and the bag and accessories also enhances the dress and that's falling. వాట్ ఈస్ మీన్ బై డైమండ్ రిపీట్ అంటే ఏంటి అసలు యాక్చువల్లీ ఏంటి Okay. కాన్సెప్ట్ ఏంటి? డైమండ్ రిపీట్ అనేది నార్మల్గా మనం టెక్స్టైల్స్లో వాడతాం అనమాట. Okay. కానీ ఒక్కటే రకంగా ఇది ఒక్కటే ప్రింట్ ప్యారలల్గా అన్నిటి మీదకి ఒకటే జామెట్రికల్లో పడాలి కాబట్టి దాన్ని డైమండ్ రిపీట్ అంటారు. ఓకే. ఒక ఫ్యాబ్రిక్ మీద మొత్తం డైమండ్ రిపీట్ ఒకటే సైజులో పడేది డైమండ్ రిపీట్ అంటారు. ఓకే దెన్ దిస్ వన్ This వన్ is- పాయింట్ This is a one point perspective where we can see in a particular direction. ఒక దగ్గర ఒక పాయింట్ పెట్టి అక్కడ నుంచి ఒక మనిషి నిలబడి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేదే వన్ Okay. పాయింట్ పర్స్పెక్టివ్. ఓకే ఫైన్. అండ్ లైవ్ టెక్స్చర్స్ అంటే లైవ్ టెక్స్చర్స్ అంటే మనం ఒక టెక్స్చర్ని ఒక పేపర్ మీద పెట్టి ఇలా చేస్తే అది పర్టికులర్ టెక్స్చర్ ఇక్కడ ప్రింట్ పడేదాన్ని లైవ్ టెక్స్చర్ అంటాం. ఓకే. కానీ మేము ఇక్కడ చేసాం. ఓకే. రన్నింగ్ బార్డర్ అండ్ క్రాస్ బార్డర్ అనేది మనం రెగ్యులర్గా ట్రెడిషనల్గా చూస్తాం. ఇది మేము వేసింది ఒక ట్రెడిషనల్ అనమాట. Okay. రన్నింగ్ బార్డర్ అనేది ఒక సింగిల్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్ మొత్తం బార్డర్కి వచ్చేది రన్నింగ్ బార్డర్ అంటాం. క్రాస్ బార్డర్ అంటే పైన కింద వచ్చేదాన్ని క్రాస్ బార్డర్ అంటాం. ఓకే ఫెస్టివల్ వేర్ అంటే అది కొంచెం మోడర్న్ గా కూడా ఉంది కదా, లైక్ శారీ Yeah. టైప్ ఉంది అది. యా అదొక ఇండో వెస్టర్న్ ఫెస్టివల్ వేర్. Okay. ఫెస్టివ్ వేర్ యాక్చువల్లీ దాంట్లో మేము ఎక్కువ వాల్యూమ్ ఉండేలాగా చూసాం కాబట్టి ఇండో వెస్టర్న్ చేసాం. ఓకే మరి అక్కడ 2 పాయింట్ పర్స్పెక్టివ్ అని ఉంది అదేంటి? ఇది 1 పాయింట్ పర్స్పెక్టివ్, అది 2 పాయింట్ పర్స్పెక్టివ్. టూ పాయింట్ పర్స్పెక్టివ్ అనేది ఒక 2 పాయింట్స్ ఉండేది. ఒక 2 వానిషింగ్ పాయింట్స్ మీద నుండి లైన్స్ క్రాస్ అయ్యి మీకు ఒక ఆర్కిటెక్చర్ లుక్ కనిపిస్తుంది అనమాట. మీరు ఒక 2D పేపర్ మీద 3D ఆర్కిటెక్చర్ లుక్ ఎలా తేవాలి అంటే 2 పాయింట్ వాడాలి. ఓకే వాట్ అబౌట్ దట్ ఫ్రాక్ బ్లూ అండ్ వైట్ వన్? యా ఆ ఫ్రాక్ అనేది మాకు స్కెచింగ్ అండ్ రెండరింగ్లో ఇచ్చిన వర్క్, అది మేము కలర్తో పాటు రిప్రజెంట్ చేయాలి. ఇవి నార్మల్గా రిప్రజెంట్ చేసాం. సో అదొక ఇండో వెస్టర్న్ ఫ్రాక్ మేము అక్కడ దాంట్లో ఇంకా ఎగ్జాజరేట్ చేసి చూపించాం. ఓకే ఎంత టైం పట్టింది ఇదంతా చేయడానికి? యా టైం పడుతుంది. టైం పట్టిందా? మొత్తం ఫస్ట్ సెమ్ టోటల్ దీనికే కదా? మొత్తం ఫస్ట్ టైం టోటల్ దీనికి. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. Hello. యువర్ నేమ్ ప్లీజ్? యశస్విని. యశస్విని. విచ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కదా. సో ఈ ఆర్ట్ వర్క్ చేయడానికి నీకు ఎంత టైం పట్టింది? మొత్తం సెమిస్టర్ పట్టింది. మొత్తం సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశాము. ఓకే ఓకే నువ్వు అసలు ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? డిజైన్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో బట్టలు ఇవన్నీ క్లోతింగ్ ఇవన్నీ అంటే రెడీ అవ్వడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అవునా? ఈ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా దీన్ని? ఓకే ఇది ఇలిస్ట్రేషన్ అనమాట. Okay. ఇది 12 హెడ్స్ ఉంటుందన్నమాట. Okay. సో ఇది ఒక లైక్ రియల్ ఫోటో ఇన్స్పిరేషన్ చూసి డ్రా చేస్తాము. ఇది మాకు అసైన్మెంట్ ఇచ్చారనమాట, లైక్ మీ బ్రాండ్ డిజైన్ చేయమని చెప్పేసి. ఓకే నీకు అసైన్మెంట్స్ ఇస్తారా? మీరు ఓన్ గా చేసుకోవచ్చా? లేదు ఈ టాపిక్ మీద అసైన్మెంట్ చేయమని ఇస్తారు. అంటే మీరు చూస్ చేసుకోవచ్చా టాపిక్? వాళ్ళు ఇస్తారా? టాపిక్ వాళ్ళు ఇస్తారు, దాని మీద మనం ఎలా చేస్తాం వర్క్ చేస్తామని మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన క్రియేటివ్. ఓకే దెన్ దిస్ వన్? ఇది కూడా లైక్ సేమ్ 12 హెడ్ ఇలిస్ట్రేషన్. దీన్ని మేము పెయింట్ చేసాము. వాట్ అబౌట్ పాకెట్స్? అంటే అది దేనికి? డ్రెస్ So, ఇవి డిఫరెంట్ పాకెట్స్ అన్నమాట. ఇది మన షర్ట్ పాకెట్ మీద ఉంటుంది, ఇది మన జీన్స్ మీద ప్యాంట్స్ మీద పాకెట్స్ ఉంటాయి కదా అలాంటి. అంటే ఈ మధ్య లైక్ ఫ్రాక్స్ కి కూడా వస్తున్నాయి కదా, లైక్ లెహెంగాస్ కి కూడా వస్తున్నాయి కదా, దానికి కూడా ఉందా? నేను పెట్టచ్చు మీకు మన Only hip క్రియేటివ్ pocket, round hip pocket. లేదు బట్ Okay. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే అండ్ అది డైమండ్ రిపీట్? సో ఇది బేసికలీ టెక్స్టైల్స్ మీద వాడతాము. ఓకే ఇది డైమండ్ షేప్లో ఉంటుంది, రౌండ్ షేప్లో. సో దాన్ని రిపీట్గా వాడతాం కాబట్టి దట్స్ కాల్డ్ డైమండ్ రిపీట్ ప్యాటర్న్. ఓకే వాట్ అబౌట్ కలర్ వాల్యూ? అండ్ కలర్ వాల్యూ అంటే బేసికలీ మనం ఒక దీనికి 3 కలర్స్ తీసుకున్నాము. ఇది రెడ్ కలర్లో వైట్ మిక్స్ చేసాము. Okay. సో అది అలా అసలు ఇది ఏం డిఫైన్ చేస్తుంది?
ఇది యాక్చువల్లీ వర్లీ ఆర్ట్ అని అనమాట. ఏం ఆర్ట్? వర్లీ ఆర్ట్. వర్లీ ఆర్ట్. ఓకే. ఇది రెడ్ కలర్, దీంట్లో షేడ్స్, దీంట్లో వైట్ కలర్ మిక్స్ చేస్తూ ఉంటాము. సో టింట్ అనమాట ఇది. ఓకే. ఇదేమో ఆరెంజ్ కలర్, దీంట్లో బ్లాక్ కలర్ మిక్స్ చేస్తాము. దీంట్లో ఏమో ఇది ఎల్లో కలర్, ఇలా గ్రే కలర్ మిక్స్ చేస్తాము. ఓకే. దెన్ వాట్ అబౌట్ దిస్ లైఫ్? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. యా, ఇది ఒక టాపిక్ ఇస్తారు, లైఫ్ అని టాపిక్ ఇచ్చినప్పుడు. సో ద సో అది నువ్వే డ్రా చేసావా? యా యా. నైస్. మదర్ ఇస్ క్యారింగ్ అ లైఫ్ ఇన్సైడ్. ఓకే. సో ఇది మొత్తం లైఫ్ అనేది డిపెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. దెన్ వాట్ అబౌట్ దిస్? ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేసెస్ అనమాట. ఫేషియల్ ఫీచర్స్? యా. ఓకే. డిఫరెంట్ ఫేసెస్, హెయిర్ స్టైల్స్తో డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ అవి యాక్సెసరీస్. యా. Hi. Hi. వాట్ ఈస్ యువర్ నేమ్? Yeah, myself Vidya. I'm from BFT 2025. ఓకే. Yeah, this is my artwork, and it's a worth of my sleepless nights, many. ఓకే. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దిస్ గార్మెంట్ ఇల్లస్ట్రేషన్? Yeah, this is a garment illustrations which represents the Indian traditional wear. Okay. I have taken three colors. Okay. But these three colors are different colors, right? Yeah, this is a type where we can show that by mixing three of the different colors shows more elegant, and not only using only one color, we can take more colors which can flow calmly and smoothly. Okay. What about the casual wear and formal wears? Those are the casual wears. Okay. Ante manam Why did daily you color that? Yeah, those are the illustrations. Okay. So we should not color it. So these are also illustrations with garment construction. Okay. Those are not we are not representing the garment construction. Only we are representing the style of the that block figure. Okay. And those? Those are the same. These are the casual wears, and those are formal wear, which we use daily for offices. That formal wears, and that's the party wear. And that's the traditional outfit. But it is traditional and western also, right? Yeah, it's Indo-Western type. Okay, Indo-Western type. Yeah, Okay. these are the noise, life, and crowd. Okay. This shows that the sound is coming from that gramophone, Okay. which represent the noise, and this shows the life where the life comes from the mother's womb. Okay. And it shows the light of the life, and this line indicates the heartbeat of the baby. Which where the life starts. Okay. And what those about, are the what it mean by crowd? crowd means it's a accumulation of many people, things, or something, and all the things. Okay. So all are colliding with the one point at the origin. So it shows all are in the one place. So it shows the crowd, and those are the motifs which shows the pattern or design or anything. So we can take geometric there. So there we can see, and in geometric we can take circles, cubes, squares, anything. And these are different hairstyles. Yeah, right? these are the hairstyles. Their hair is also different texture, right? Yeah, those are the different hairstyles, and we can see here we can see more curves in her hairstyle. one, yeah. And here it's a straight, and it's a baby cut hairstyle. Okay. And this is And wavy, this is right? wavy. Okay. And here it's a bun type of hairstyle. Okay. And we can see here also same bun type, and with some stylized hairstyle. Okay. And this is a And is this sportswear? yeah, it's a sportswear, Okay. which we'll use for the sports. Okay. And what this is about this one? This is the zippers. Okay. It's invisible zipper where we can use for blouses, Okay. dress, and mother nighties. Okay. We can use this. And this is one a is good actually. yeah, thank you. And this is a visible zipper. Okay. We can use for the jeans and Why this these are the- Sunrisers? yeah, I'm a big fan of Sunrisers Hyderabad actually. So this is a small tribute to Sunrisers Hyderabad. So it's a tints, shades, and tones. Okay. Tints will get by mixing white with the ratio, Okay. like 20, 30, 50, and 70% of white we should add to a pure color. So I have taken here red color as a pure color. Okay. And I have added some of the like in the ratios of white, and at last I got pink color. Pink color. Okay, you added Yeah. colors in that, right? Yeah, Okay. white color. For red. Okay. For shades, I have taken orange. Okay. And I have added black Okay. to get the black color at the last. Okay. By adding And it. tones, yellow. Yeah, tones. I have this is yellow, and I have added gray color, Okay. which is the mixing of black and white.
So I got the green at last. Lovely artwork. Thank you so much. హాయ్ హాయ్ ఏం పేరు? హర్షిని నీ ఇంట్రడక్షన్. I'm from Dhruva Fashion College. This is my artwork of this semester, first year. It is innovative color wheel and it is curves of fashion illustration, and it means blocks of fashion illustration, and age of 3 to age 17 of fashion illustration. These are 10 head figures, and this is garments illustration in western wear, and it is all SNR crowd, 1 point perspective, and motif. Motif means that the pattern was repeating on our dresses, our in anywhere, accessories and hair stripes. This is pleats of it is inverted box pleat and box pleat. These are ruffles. Ruffles we are using for more volume, like sleeves, collars we are using, and it is a cross border and running border. Motifs and pockets these are, and diamond repeat, that is casual wear. There's innovative tints, tones and shades. Turks, this is my monument, and these are my motifs. థ్యాంక్ యూ. హాయ్ Hi, ఏం పేరు నీ పేరు? Pallavi. ఏం ఇక్కడ ఏంటి నీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా కాలేజ్లో? First year. This is my first sem. Okay. These are my presentations. One by one? Yeah, I will explain it. These are tints, tones and shades. We are mixing to pure color to white and grey and black color, and then these shades will come. It is in shades it's becoming almost black color at the final, and this is the innovative color value. కలర్ వాల్యూ Yeah, ఇక్కడ we are making Tones, it design. shades. Yeah, these are western wear, traditional wear, and then these are motifs. These are the repeated patterns that are used to print any fabric in the garments. This is geometric. We are using triangle shapes like that, and then we making one motif like that. This is stylized. This is abstract. This is 1 point perspective. We are showing the depth and distance in one end point. It mixing all lines in 1 point. Like that. అండ్ నేను మాన్యువల్గా స్టిక్ చేసిన ఏవైనా? This is my sieving work. ఓకే. We are practicing stitching. Like this, we are cutting fabric, and then we are practicing with lines. First, we are practicing with First lines, and then we are practicing these seams, how to stitch in one line, like that. These are hand hemmings. Okay. With needle we are practicing. It will be useful in future for garments and all our fashion. These are plates used in frocks, button stitching with hand button stitching. And these are ruffles, like frocks, for babies frocks, these are used. And then I will show you another subject. This is the color wheel. We are practicing all shades of the color. How many shades are there? We are mixing and we are making primary colors, secondary colors, and then we make these tertiary colors. These are the repeated patterns we are using in dresses, clothes or fabrics. These shades we are using in diamond shape. We want to use this in diamond pattern, only repeated. We are practicing this. And these are checks in our shades. Borders. హాయ్. Hi, ఏం పేరు నీ పేరు? my name is K. Janvi, and I'm from Dhruva College. I'm a student of Bachelor of Fashion Technology, and విచ్ ఇయర్ స్టూడెంట్? 2025 BFT. ఓకే, ఫస్ట్ ఇయర్. Yeah, first semester. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Yeah, like these all are my first semester work, and I have focused on this semester. I have focused on the things like creativity, detailing, and accuracy, precision. This discipline not only focuses on the technical learning, but also my growth, creativity, and accuracy and neatness, proper balancing the proper body shapes and visual representation. This is an artwork which portrays life as an potential waiting to unfold. It means that this small figure represents the present self-fragile and determined one, and that this large shadow which is shown here is destiny showed by our choices and our time. This whole thing reveals that life is quite growth, which from now what we are to what we become in the future.
this is about life, and it has a really deep meaning. That's the meaning. And if we go to this crowd, I have used here different patterns, different sizes, and which says that it represents a crowd through dandelions, which are light and which are unique yet growing together. They're growing together. Different patterns and size show individual identity with unity. Though they are separate, they share the same space and rhythm. It reflects how a crowd can be diverse, gentle, and harmonized. 1 point. Yeah, this is a 1 point perspective. It says that it uses it uses a single vanishing point where all the parallel lines converge, creating a depth in a simple and a straight on view. It is mostly seen on the front part. Like if you're seeing a front thing, we can see and we can create an actual depth using a 1 point perspective. So here you can see the object drawing. These are like this is an object drawing. This is 1 point object drawing. Here is the single. Here is the vanishing point, and this is a cutter which I haven't drawn. This is a pencil, eraser, and sharpener which have been drawn using the single perspective, 1 point perspective. And here it is the depth and the lines which are converges shows the vanishing point, creating a realistic sense of a space. Hey, hi. Hi, What's your name? Triveni, Triveni. first year. First year. Yeah. Please explain your projects. Yeah, this is tints and tones. Okay. గ్రీన్లో మనం వైట్ కలిపితే షేడ్స్ వస్తాయి అండ్ గ్రీన్ అండ్ గ్రే అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ దిస్ ఇస్ హ్యాండ్ బ్యాగ్స్ క్రౌడ్ షేడ్ 3D షేడ్స్. హాయ్. Hi, ఏం పేరు నీ పేరు? Kirtana. కీర్తన. ఇందులో నువ్వు బాగా ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్, ఐ మీన్ ఇప్పుడు Garment western illustration. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? లైక్ ఇది మొత్తం లైక్ సిల్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని లైక్ మొత్తం ఇట్లా ఫాల్ వచ్చేటట్టు గార్మెంట్ని ఇల్లుస్ట్రేట్ చేసా. లైక్ ఇది ఓన్గా డిజైన్ చేసి లైక్ మొత్తం ఇది వెస్ట్రన్ టైప్. లైక్ మీకు ఇక్కడ కొంచెం లైక్ ఇట్లా ఇలా బీడ్స్ లైక్ వర్క్ ఇచ్చి మొత్తం సాటిన్ వర్క్ వస్తుంది. అండ్ లైఫ్, ఇది లైఫ్ లైక్ షీజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. లైక్ ఈవినింగ్ అవ్వగానే లైక్ ఆలోచిస్తుంది లైక్ వాళ్ళ హస్బెండ్ కోసం, లైక్ ఫ్యామిలీ కోసం, లైక్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం మీకు చూపిస్తుంది మొత్తం పాజిటివ్గా న్యాచురల్గా. లైక్ షీజ్ ఎక్స్ప్రెసింగ్ లైక్ షీజ్ థింకింగ్ నేను జాబ్ చేస్తే బాగుంటుందా, లైక్ మొత్తం తను అన్నీ తను ఆలోచించుకుంటుంది. అండ్ నాయిస్ గురించి? నాయిస్ అనేది లైక్ అందరూ ఏమనుకుంటారంటే లైక్ ఇట్స్ అన్ హార్డ్, కానీ అది పాజిటివ్ వేలో కూడా ఉంటుంది. లైక్ ఇట్స్ టు క్లాసికల్ థీమ్. అది టింట్ టోన్ షేడ్ మీద ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది. లైక్ అది నేను ఒక హ్యూమన్ ఫేస్ని తీసుకొని లైక్ అందులో షేడ్ టింట్ టోన్ లైక్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేసా. లైక్ ఎలా అంటే ఎందుకంటే హ్యూమన్ ఫేస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు లైక్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్కిన్ టోన్ అనేది ఉంటుంది. లైక్ అలా నేను ఒక కలర్ వేలో అలా ఎక్స్ప్రెస్ చేసాను. మనకి టింట్ టోన్ షేడ్స్ ఉంటేనే ఒక హ్యూమన్ ఫేస్లో రిప్రజెంట్ చేసాను. బ్లూ కలర్ షేడ్? బ్లూ కలర్ అనేది లైక్ 3 మిక్స్చర్స్ ఉంటాయి. లైక్ వైట్ తోటి ఒకటి బ్లూ ప్లస్ వైట్ యాడ్ చేస్తే మీకు ఇలా లైట్గా వస్తుంది. గ్రే బ్లూ ఇలా యాడ్ చేస్తే కొంచెం షాడో కలర్లో వస్తుంది. నెక్స్ట్ అలా డార్కర్గా వచ్చిందంటే అది బ్లూ ప్లస్ బ్లాక్ అలా మిక్స్ చేస్తే మీకు డార్కర్ అవుతుంది. లైక్ అలా షేడ్ అనేది టింట్ టోన్ షేడ్ అలా వస్తుంది. Hi, how are you? Hello, I'm fine. How are you? Yeah, I'm good. What is your name? Myself Bhamna. I'm from Dhruva College and I'm in my first sem currently. Okay. Hi, what is your name? Hi, I'm Sadvika. I'm from Dhruva College of Design. I've taken interior designing, so I'm in the first sem right now. Okay. From where did you collect these stones? So actually, in our first sem, we got to know about the basic materials of constructions. In constructions, there are many basic materials such as bricks, stones, woods, and concrete. So, as a part of that, we have got stones for as a topic. So we got to know about the. We went on a survey on a site, and we got these stones as samples. So these are different kinds of stones that are available in the market for construction. So Bhavna will tell you about the types of stones. Please, Bhavana. Tell me. Yes, so basically all these stones we have collected from various shops. By visiting those shops and by knowing
more about the stones, we have asked them to give us some sample pieces of stone so that we can know more about them. So firstly, here as we can see, there are so many examples of various stones. We have marble, sandstone, kota stone, basalt again, and slate stone, laterite, which is very much commonly seen in Goa, Kerala, and other towns, rural towns basically. And then we have some more examples of quartz, which is mostly seen nowadays, which is also replacing somewhere marble and granite. That is mostly seen in kitchen slabs and everywhere. And sandstone is used for the building construction. Coming to basalt, this is used for the floorings. And coming to slate stone, it is also used for the floorings. And marbles, as she said, now marbles are replaced with quartz. Many people are using quartz as their tabletops for the kitchens. What about concrete? From where did you collect this? uh, from the same store, we have when we visited on a site, we have asked them to give some samples for everything. As you can see, sand, we have got concrete over here. Different types of concrete also. Can you see the size of the stones? It's a little small and the other one is a little big. So regarding to because of the construction, as per the construction, we can select the stones, concrete. Actually, there was a construction site going on just nearby to our college. So to explore more, we have gone there and brought few of samples from there to know exactly what the material is and how to mix all those materials and how are they used in constructions. All of that we have got to know by doing some site visits and all. Exactly nearby to our college, there was some site going on. So by visiting there, we have collected all these samples. It's really hard work. We got to know about how do they mix all these things to create a brick. So when you mix cement with concrete, then you can get a perfect size brick. So as you can see, there are many bricks over here also, because from these samples they get these bricks. Thank you. Thank you so much. Thank you.